బాబాజీ మరియు హుజూర్జీ యొక్క ప్రియమైన సంగత్కు రాగా స్వామి. తరచుగా సంగతిలో కొంతమంది నన్ను అడుగుతూ ఉంటారు. బాబాజీ ఈరోజు సత్సంగంలో ఏం చెప్పారు? మాకు తెలుగులో చెప్పమని. బాబాజీ ప్రశ్నలు జవాబుల సమయంలో ఎందుకు నవ్వారు? వారు ఏం ప్రశ్న అడగడం వల్ల బాబాజీ నవ్వారు? సంగతంతా పగలబడి నవ్వారు. బాబాజీ ఏం చెప్పడం వల్ల అందరూ అలా నవ్వారు? మాకు తెలుగులో చెప్పమని అడుగుతూ ఉంటారు. అది విన్నప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇంతమంది సత్సంగీలు బాబాజీ ఏం చెప్పారో తెలుసుకోవాలని జిజ్ఞాసతో ఉన్నారని. కానీ నేను వారికి చెప్పడం వల్ల ఆ కొంతమందికే తెలుస్తోంది. ఇలా హిందీ రాక బాబాజీ సత్సంగాలు తెలుగులో తెలుసుకోవాలని అనుకునేవారు చాలామంది తెలుగు సత్సంగీలు ఉంటారు. కాబట్టి వారికి ఏ విధంగా నేను చెప్పగలను అని ఆలోచించినప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ అనే ఆలోచన వచ్చింది. తెలుగులో ఏ ఒక్క యూట్యూబ్ ఛానల్ లేదు. బాబాజీ గురించి తెలియజెప్పే ఏ ఒక్క ఛానల్ కనిపించలేదు. హిందీలో చాలా ఛానల్స్ ఉన్నాయి. అందుకే ఈ తెలుగు ఛానల్ మొట్టమొదటి తెలుగు యూట్యూబ్ ఛానల్ బాబాజీ సత్సంగాల గురించి, బాబాజీ ప్రశ్న జవాబులు, బాబాజీ మరియు సేవాదారుల మధ్య సత్సంగీల మధ్య జరిగిన సంఘటనల గురించి తెలియజేయడం కోసం ఈ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాను. ఈ యూట్యూబ్ ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్, పెట్టిన వీడియోస్ అన్నీ మీకు రావాలి అంటే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దానివల్ల మీకు ఈ యూట్యూబ్ ఛానల్లో ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది. మీతో పాటు మీ తోటి సత్సంగీలు కూడా బాబాజీ సత్సంగాలు, ప్రశ్నలు జవాబులు, బాబాజీ మరియు సేవాదారులు, బాబాజీ మరియు సంగత్ మధ్య జరిగిన సంఘటనలు తెలుగులో తెలుసుకోవడం కోసం మీరు ఈ వీడియోస్ని మీ తోటి సత్సంగీలతో షేర్ చేయండి. ఈరోజు మనం బాబాజీ మరియు ఒక సేవాదారు మధ్య జరిగిన సంఘటన గురించి తెలుసుకుందాం. మనందరికీ తెలిసిన విషయమే. బాబాజీ బ్యాస్లో బండారాలు జరిగినప్పుడు చాలామంది సంగత్ వస్తూ ఉంటారు. లక్షల్లో సంగత్ ఉంటారు. వారందరికీ లంగర్ తయారు చేయడానికి చాలా నిత్యావసర వస్తువులు అవసరము ఉంటుంది. బ్యాస్లో లంగర్కి కావాల్సిన నిత్యావసర వస్తువులన్నీ ఒక గోడౌన్ లేదా స్టోర్ రూమ్లో భద్రపరిచి దానికి ఒక సేవాదారు కాపలాగా ఉంటారు. డ్యూటీల పరంగా కొన్ని గంటలు ఒక సేవాదారు, కొన్ని గంటలు ఒక సేవాదారు మారుతూ సెక్యూరిటీ డ్యూటీ స్టోర్ రూమ్ దగ్గర చేస్తూ ఉంటారు. అలా ఒక సేవాదారు ఎప్పుడు స్టోర్ రూమ్ దగ్గర డ్యూటీ చేస్తూ ఉండేవారు. ఆయన చాలా పేదవారు. ఆయనకి ముగ్గురు కూతుర్లు ఉన్నారు. ముగ్గురు కూతుర్లు పెళ్లి వయసుకు వచ్చారు. తరచుగా సేవాదార్ మరియు ఆయన భార్య ఇద్దరు చింతిస్తూ ఉండేవారు. ఈ ముగ్గురు పిల్లల పెళ్లిళ్ళు ఎలా చేయగలం? ఇంత పేదరికంలో మనం వీరి పెళ్లిళ్ళు ఎలా చేస్తామని. కానీ వారిలో వారే ఒకరికొకరు సర్ది చెప్పుకుంటూ ఉండేవారు. భారమంతా బాబాజీ మీద వేద్దాం, ఆయనే చూసుకుంటారు అంతా అని అనుకునేవారు. ఎప్పటిలాగే సేవాదార్కు స్టోర్ రూమ్ దగ్గర కాపలా సేవ పడింది. ఆ రోజు రాత్రి అక్కడ సేవాదార్ ఒకరు మాత్రమే సేవ చేస్తూ ఉన్నారు. ఆయన సుమారు 200 నెయ్యి టిన్లు స్టోర్ రూమ్లో పెట్టవలసిన సేవలో ఉన్నారు. ఆ నెయ్యి టిన్లు పెట్టేటప్పుడు సేవాదార్ దృష్టి ఒక నెయ్యి టిన్ను మీద పడింది. ఆ నెయ్యి టిన్ను మీద ఎరుపు రంగులో ఉన్న లేబుల్ అతికించి ఉంది. దాని మీద
రూ. 4,500 అని రాసి ఉంది. అది చూడగానే సేవాదారుకి ఒక ఆలోచన వచ్చింది. నేను రోజుకొక టిన్నును దొంగిలించి బయట మార్కెట్‌లో అమ్ముకుని ఆ డబ్బుతో మా కూతుళ్ళ పెళ్ళిళ్ళను సులువుగా చేయగలను. ఇలా చేస్తే కొద్ది నెలల్లోనే ముగ్గురు కూతుళ్ళ పెళ్ళిళ్ళు చేస్తాను అని అనుకున్నారు. దానితో ప్రతిరోజు ఒక టిన్ను దొంగిలించి దానిని బజారులో అమ్మి ఆ డబ్బుతో కొద్ది కాలంలోనే ముగ్గురు కూతుళ్ళ పెళ్ళిళ్ళు చేశారు. తరువాత కూడా ఇదే అలవాటు సేవాదారుకి కొనసాగుతూ ఉంది. ముగ్గురు కూతుళ్ళ పెళ్ళిళ్ళు చేసిన తర్వాత కూడా సేవాదారు రోజుకో టిన్ను దొంగిలించడం, అది బజారులో అమ్మడం, ఆ డబ్బును తీసుకోవడం చేసేవారు. ఒకరోజు సేవాదారు ఒక నెయ్యి టిన్ను దొంగిలిస్తుండగా బాబాజీ అక్కడికి వచ్చారు. అది చూసిన సేవాదారు ఆయన చేతిలో టిన్ను కిందికి వదిలేశారు. అప్పుడు బాబాజీ సేవాదారుతో ఇలా అన్నారు. బేటా, నువ్వు నీ బాధ్యత నా మీద వేశావు. కాబట్టి నేను ఇన్ని రోజుల నుంచి నువ్వు నెయ్యిని దొంగిలిస్తున్నా నేను ఏమీ మాట్లాడలేదు. నీవు ఈ పని ఎందుకు ప్రారంభించావు? నీ కూతుళ్ళ పెళ్ళిళ్ళు చేయడం కోసం నువ్వు ప్రారంభించావు. కానీ ఇప్పుడు నీకు ఆ బాధ్యత తీరిపోయింది. ముగ్గురు కూతుళ్ళ పెళ్ళిళ్ళు చేసేశావు. కానీ ఈ దొంగతనం అనేది నీకు ఒక అలవాటుగా మారిపోయింది. అందుకే ఇప్పుడు నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది అని బాబాజీ అన్నారు. అప్పుడు సేవాదారు తన తప్పును ఒప్పుకొని బాబాజీని క్షమించమని ఆయన పాదాలు పట్టుకున్నారు. కాబట్టి ఈ సంఘటన ద్వారా మనం గ్రహించవలసిందేంటంటే, మనం చేసే ప్రతి పని బాబాజీకి తెలుసు. బాబాజీ ఆ సేవాదారుతో ఇది కూడా అన్నారు. నా సేవాదారులందరూ ఏమి చేస్తున్నారో నాకు తెలుసు అని కూడా ఆ సేవాదారుతో బాబాజీ అనడం జరిగింది. మనం ఏమి చేసినా బాబాజీకి తెలుస్తుంది. కాబట్టి మనం ఏమి చేసినా ఆలోచించి మన సద్గురువు చెప్పిన మార్గంలో నడవడానికి ప్రయత్నిద్దాము. ఇంకొక కథ బాబాజీ మరియు ఒక సేవాదారు మధ్య జరిగిన సంఘటన చెప్పుకుందాము. ఒకరోజు లంగర్‌కి భోజనం చేయడానికి ఒక సేవాదారు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అప్పుడు ఒక సత్సంగి పరివారము భోజనం చేయడానికి వచ్చింది. అప్పుడు సేవాదారు అన్నారు, ఆడవాళ్ళందరూ ఇటుపక్క వెళ్ళి కూర్చోండి, మగవాళ్ళందరూ ఇటుపక్క వెళ్ళి కూర్చోండి అని అన్నారు. ఆ సత్సంగి కుటుంబంలో ఒక పెద్దాయన, లేదు, మేమందరము ఒకే పరివారానికి చెందినవారము. మేమందరం కలిసే భోంచేస్తాము అని అన్నారు. అప్పుడు సేవాదారు అన్నారు, మీకు తెలిసిందే కదా, ఇక్కడ ఎప్పుడూ ఆడవారు వేరుగా, మగవారు వేరుగా కూర్చొని భోజనం చేస్తారు. ఇది ఎప్పటినుంచో ఉన్న నియమము అని అన్నారు. దాంతో ఆ పెద్దాయనకు చాలా కోపం వచ్చింది. ఆయన తీసుకున్న ప్లేటు మరియు గ్లాసు తిరిగి వెనక్కి ట్రేలో వేసేయడానికి వెళ్తున్నారు. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా వెళ్తున్నారు. అప్పుడు సేవాదారు ఆయన దగ్గరికి వెళ్ళి, దయచేసి మీరు అలా చేయకండి. మీరు లంగరులో భోంచేయకపోతే బాబాజీ బాధపడతారు. దయచేసి నన్ను క్షమించండి. మీరు భోంచేసి వెళ్ళండి అని అన్నారు.
అప్పుడా పెద్దాయన, లేదు, మేము లంగర్లో భోంచేయము. మేము బయటే భోంచేస్తాము అని అన్నారు. సేవాదారు చాలా వినమ్రతతో అడిగారు. దయచేసి మీరలా చేయకండి. లంగరులో భోంచేసే వెళ్ళండి అని అన్నారు. అప్పుడు ఆ పెద్దాయన, లేదు, నేనిక్కడ తినను అని అన్నారు. అప్పుడు సేవాదారు ఆ పెద్దాయన కాళ్ళని పట్టుకొని వినమ్రంగా, దయచేసి ఇక్కడే తిని వెళ్ళండి. మీరందరూ కలిసే కూర్చొని తిని వెళ్ళండి అని అన్నారు. ఆ కుటుంబంలోని ఒక యువతి వచ్చి, సేవాదార్ ఇంత ప్రాధేయపడుతూ అడుగుతున్నారు. పిల్లలు కూడా చాలా ఆకలితో ఉన్నారు. మనం ఇక్కడే భోంచేద్దాము అని అన్నది. అప్పుడు ఆ పెద్దాయన సరే అన్నారు. అందరూ కలిసి ఒకే చోట కూర్చొని భోంచేశారు. తరువాత మనకి తెలుసు కదా, సేవాదారులందరికీ ప్రత్యేకమైన సేవా దర్శనం ఉంటుంది. బాబాజీ సేవాదార్ దర్శనంలో నడుస్తూ వచ్చి దర్శనమిస్తారు. అలాగే ఈ సేవాదారు కూడా సేవా దర్శనం కోసం కూర్చున్నారు. ఈయన మొదటి వరుసలో కూర్చున్నారు. బాబాజీ దర్శనమివ్వడానికి నడుస్తూ వస్తున్నారు. ఈ సేవాదారున్న చోట బాబాజీ ఆగి ఆ సేవాదార్ భుజం మీద తట్టి శభాష్ అని ఆయన్ని గుండెలకి హత్తుకున్నారు. ఇది చూసిన సంగతంతా మిగతా సేవాదారులంతా ఆశ్చర్యానికి గురయ్యారు. అంటే ఈ సేవాదార్ చూపిన వినమ్రతకి బాబాజీ చాలా సంతోషించారు. కొద్ది రోజులు గడిచాయి. తరువాత ఈ సేవాదార్ మళ్ళీ అదే సేవలో ఉన్నారు. అప్పుడు ఆ కుటుంబం నుంచి ఒక మహిళ వచ్చి, మీరు ఆ రోజు మా తాతగారి కాళ్ళు పట్టుకున్నారు కదా, మీరు ఆ సేవాదారే కదా అని అడిగింది. ఆయన అవును అని అన్నారు. అప్పుడు ఆమె అన్నది, మీ తర్వాత మీరు చేసిన ఆ వినమ్రమైన వచనాల తర్వాత కొద్ది రోజుల తర్వాత ఆ సేవాదారు అదే డ్యూటీలో ఉన్నారు. అప్పుడు ఒక మహిళ వచ్చి ఆ సేవాదారుని, మీరు ఆయనే కదా ఆ రోజు మా తాతగారి కాళ్ళు పట్టుకొని మరీ ప్రార్థించారు అని అడిగింది. అప్పుడు ఆ సేవాదారు నవ్వుతూ అవును అని జవాబిచ్చారు. అప్పుడు ఆవిడ ఆయనతో ఇలా అంది, ఆ రోజు నుంచి మా కుటుంబంలో అంతా మారిపోయింది. చాలా మార్పు వచ్చింది. అదంతా మీ వల్లే అని ఆ యువతి అంది. కాబట్టి దీని ద్వారా మనం ఏమి తెలుసుకోవాలంటే, మనం సేవ చేసేటప్పుడు చాలా వినయంతో, వినమ్రతతో, ఇది బాబాజీ మనకిచ్చిన ఒక అవకాశం, ఒక వరం అని అనుకొని ఆ సేవని చేయాలి. ఇంతటితో ఈరోజు ముగిద్దాము. రాధా స్వామి. మనం ఇప్పుడు మార్చి 7వ తారీఖున ఢిల్లీలో జరిగిన బాబాజీ ప్రోగ్రాం గురించి తెలుసుకుందాము. బాబాజీ సత్సంగం అయిన తరువాత బాబాజీ మరియు హుజూర్జీ ఇద్దరూ ఓపెన్ కారులో సంగత్కి దర్శనమిచ్చారు. అక్కడ జరిగిన ప్రశ్న జవాబుల గురించి తెలుసుకుందాము. ఒక అబ్బాయి బాబాజీని అడిగాడు, నాకు జంతువులంటే చాలా ఇష్టం. నేను వీధి కుక్కలకి రొట్టి పెడతాను. ఆవులకి రొట్టి తినిపిస్తాను. కానీ నేను ఎప్పుడైతే కొంతమంది జనాలు జంతువులను బాధపెట్టడం చూస్తానో, వారు బాధ పెట్టినప్పుడు నాకు చాలా బాధ కలుగుతుంది. అవి బాధపడడం నేను చూడలేను. ఎప్పుడు అవకాశం వచ్చినా
నేను వాటికి సహాయం చేస్తాను. అప్పుడు బాబాజీ అన్నారు, ఇది చాలా మంచి పని. అప్పుడు ఆ అబ్బాయి అన్నాడు, కానీ బాబాజీ, నా మనస్సులో ఒక ప్రశ్న ఉంది. మనం ఆవు పాలు తాగవచ్చా? కొంతమంది ఆవు పాలు తాగకూడదు అంటారు. ఎందుకంటే పాలు శుద్ధంగా ఉండవని అంటారు. అప్పుడు బాబాజీ అన్నారు, బేటా, మనం ఆవుని పూజిస్తాము. అలాంటప్పుడు ఆవు పాలు శుద్ధంగా లేవని ఎలా అంటారు? మనం పెంచుకునే జంతువుకి అనారోగ్యం వస్తే దానికి వైద్యం చేయిస్తాము. అలాగే ఆవుని గోమాత అని అంటాము. మరి గోపాలు అశుద్ధం ఎలా అవుతాయి? మనం పాలు కోసం ఎటువంటి జీవహింస చేయము. ఏ జీవిని చంపము. కాబట్టి ఆవు పాలు తాగడం వల్ల ఏ హాని లేదు. రెండవ ప్రశ్న. బాబాజీ, ఎవరైనా తప్పు చేస్తే పెద్దవాళ్ళు తిడతారు. ఇది అయితే అర్థమవుతుంది. తప్పు చేస్తే తిట్లు తినాల్సి వస్తుందని. కానీ అదే మనిషి మంచి పని చేస్తే తల్లిదండ్రులు పొగడరు. మంచి పనికి పొగడకపోతే మనకి ప్రేరణ ఎలా లభిస్తుంది? అప్పుడు బాబాజీ నవ్వుతూ ఇలా సమాధానమిచ్చారు. తల్లిదండ్రులు మనల్ని ఏం ప్రశ్నించకపోయినా వారి మనస్సులో మన మంచే కోరుకుంటారు. తప్పు చేసిన మన తల్లిదండ్రులు మన మంచికే తిడతారు. ప్రశంసలు వచ్చినా రాకపోయినా మనం మంచి పనులే చేయాలి. మనకి తల్లిదండ్రుల నుంచి కావాల్సినవి ప్రశంసలు కాదు, ఆశీర్వాదం. ఆశీర్వాదాలు మన తల్లిదండ్రులు ప్రతి విషయంలో మనకి ఇస్తూనే ఉంటారు. దాని గురించి ఎక్కువ ఆలోచించవద్దు అని బాబాజీ అన్నారు. మూడవ ప్రశ్న. బాబాజీ, నేను ఏ పని చేసినా అది పూర్తవకుండా పాడైపోతుంది. అప్పుడు నేను చాలా నిరుత్సాహపడిపోతాను. బాబాజీ ఇలా అన్నారు, బేటా, మనం నిరుత్సాహపడిపోవద్దు. ఎప్పుడూ నిరుత్సాహపడకూడదు. మనం ఏం చేయాలి అంటే మన పని కేవలం ఎప్పుడూ పూర్తి శ్రద్ధతో కష్టపడాలి. ఏ పని చేసినా పూర్తి దృష్టి ఆ పని మీదే పెట్టాలి. ఈ రోజుల్లో పిల్లలు హడావిడి పడుతున్నారు. మనం తొందరపాటుతో ఏ పని చేయకూడదు. ఒక సమయంలో ఒక పని చేయడమే మంచిది. ఒక పని చేసే ప్రయత్నాన్నే చేయాలి. మన ఫోకస్ అంతా అంటే మన దృష్టి అంతా ఒక పని మీదే పెట్టాలి అని బాబాజీ అన్నారు. నాలుగవ ప్రశ్న. బాబాజీ, నేను చాలా ఎక్కువగా ఆలోచిస్తాను. అప్పుడప్పుడు ఓవర్ థింకింగ్ కూడా చేస్తాను. దానివల్ల నాకు తలనొప్పి వస్తుంది. నాకు మొదటి నుంచి ఒక చెడ్డ అలవాటు ఉంది. ఎవరైనా చిన్న మాట అన్నా అది మనసులోకి తీసుకొని మళ్ళీ మళ్ళీ దాన్ని గురించి బాధపడుతూ ఉంటాను. దీనివల్ల నాకు చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి మీరే చెప్పండి, నేను ఏమి చేయాలి? అప్పుడు బాబాజీ ఇలా సెలవిచ్చారు. బేటా, అవసరం కంటే ఎక్కువ ఆలోచించడం వల్ల పరిస్థితులు మారవు. ఏది జరగాలో అది జరిగే తీరుతుంది. ఎక్కువ ఆలోచించడం వల్ల చింతకి దారితీస్తుంది.
మనం దేని గురించైనా ఎక్కువగా ఆలోచిస్తే అది మనస్సుకి భారమవుతుంది. మెల్లిమెల్లిగా మానసిక ఒత్తిడికి దారితీస్తుంది. అందుకే అన్ని విషయాలు మనసుకి తీసుకోవడం కంటే ఇలా అర్థం చేసుకో. ఏది జరిగినా అది పరమాత్మ ఇష్టంతోనే జరుగుతుంది. మరి అంతా అయినప్పుడు ఆయన ఆజ్ఞతోనే జరుగుతున్నప్పుడు మరి మనం చింతించడం ఎందుకు? మరి ఎందుకు ఎక్కువ ఆలోచించడం? అని బాబాజీ సెలవిచ్చారు. 5వ ప్రశ్న. ఎవరైతే కుక్కలని పెంచుకుంటారో వాళ్ళు డాగ్‌కి నాన్ వెజ్ పెట్టాలా? పెట్టకూడదా? అని ఒక అబ్బాయి బాబాజీని అడిగాడు. అప్పుడు బాబాజీ ఇలా జవాబిచ్చారు. బేటా, మనం జంతువులకి ముందు నుంచే నాన్ వెజ్ తినడం అలవాటు చేయకుండా వెజిటేరియన్ ఫుడ్ తినడం అలవాటు చేస్తే అప్పుడు నాన్ వెజ్ పెట్టాల్సిన అవసరం ఉండదు. నాన్ వెజ్ పెట్టడం కోసం మనం ఒక జంతువు ప్రాణం తీయవలసి ఉంటుంది. దానికి మనం లెక్క చెప్పవలసి ఉంటుంది. ఆ లెక్క చెప్పేటప్పుడు మనకి చాలా బాధ కలుగుతుంది. రేపు దాని లెక్క మనమే ఆలోచించాలి. అంటే మనమే చెల్లించాలి. కాబట్టి మనం ఏమి చేసినా ఆలోచించి చేయాలి అని బాబాజీ చెప్పారు. మన ఈ ఛానల్‌లో బాబాజీ తెలుగు పుస్తకాలు కూడా చదివి వినిపించారని అనుకుంటున్నాను. ఒక్కో పుస్తకం తీసుకొని ఆ పుస్తక పరిమాణాన్ని బట్టి అది ఎన్ని భాగాలలో చెప్పగలిగితే అన్ని భాగాలలో ఉదాహరణకు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అలా ఒక క్రమ పద్ధతిలో చదివి వీడియోస్‌ని పోస్ట్ చేస్తాను. ఆసక్తి ఉన్న సంగత్ దీని ప్రయోజనం పొందాలని కోరుకుంటున్నాను. ఈ రోజుకి ఈ వీడియో ముగిస్తున్నాను. సంగత్ అందరికీ రాధా స్వామి.